హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఈరోజు మన కిచెన్లో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్తో చేసుకుందాము. ఎగ్తోనే కదా అనుకోవద్దు, ఎగ్తోనే బోలెడు రెసిపీస్ చేసుకోవచ్చు ఈజీగా, టేస్ట్గా. ఎప్పుడు రెగ్యులర్గా తిని బోర్ కట్టేసి ఉంటుంది కదా, ఇవాళ కొత్తగా చేసుకుందాము. ఇంట్లో మదర్స్కి కిచెన్లో కుకింగ్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ని కూడా డిఫరెంట్గా కావాలని మన పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, ఆ డిఫరెంట్ రెసిపీలోనే ఇదొకటి చూపిస్తాను రండి. ఫటాఫట్ దన నాకు 10 minutes 15 minutesలో చేసేయచ్చు అండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నాను. 1 teaspoon ఆయిల్ వేసుకుందాము. ఇలా అయితే ఎగ్స్ ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకోవటం వల్ల మనకి ఎగ్స్ పై లేయర్ క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది చాలా. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని పక్కకు పెట్టుకొని వేరే కడాయి పెట్టుకుందాం. ఇలా ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 spoons ఆయిల్ వేసుకుందాం. ఎగ్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు. నేను చేసుకునే గ్రేవీకి కారం యూజ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను. కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పు వేసుకుందాము. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 1/2 teaspoon కన్నా తక్కువ పసుపు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు కట్ట పుదీనా ఆకు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 spoons ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సోంపు వేసుకుందాం, ఒక 1/2 teaspoon. ఈ గ్రేవీ కర్రీలో సోంపు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకుందాం. మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా కొంచెం మనకి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకుందాము. మనకి గ్రేవీ చిక్కదనం కావాలా, కొంచెం పలచగా కావాలా చూసుకొని ఎన్ని వాటర్ పడతాయో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 150 ml వాటర్ అయితే పట్టినాయండి. నేను గ్రేవీ కొంచెం చిక్కగానే చేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడు 1 spoon ఫుల్గా ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఒక 1/2 teaspoon గరం మసాలా. ఇలా ఉడికేటప్పుడు మనకి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఈ గ్రేవీలో ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ టైంలో మనకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 spoon ఉప్పు వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ మనకి చక్కగా రిలీజ్ అయింది కదా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈజీగా సూపర్ టేస్ట్తో మీకు రెసిపీ చూపించేసాను కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఈ గ్రేవీ చపాతీకి, రోటీకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా, గ్రేవీ మీకు చూస్తుంటేనే ఆ స్ట్రక్చర్ అంతా ఎంత బాగా తెలుస్తుందో. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అనేది తెలుస్తుంది. పైన పేరు థంబ్నెయిల్ చూసేసి ఎగ్గే కదా అని వెళ్ళిపోవద్దండి. వీడియో లోపలికి వస్తే మీకు అర్థమవుతుంది ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామా, రెగ్యులర్ చేసుకునే ఎగ్గా కాదా అని తెలుస్తుంది. నేను చేసిన మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.